Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. Actually మనం RFCL కి సంబంధించింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. ఇది RFCL పేపర్ కాదండి, NFL పేపర్. కాబట్టి సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి NFL పేపర్ మీకు అందిస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, గతంలో మనం RFCL కి సంబంధించిన పేపర్ DC సర్క్యూట్స్ 2 పార్ట్స్ కంప్లీట్ చేసినాం, AC సర్క్యూట్స్ కంప్లీట్ చేసినాం. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ మెషిన్. చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్ ఉండొచ్చు, సార్ మనకు ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి 2 క్వశ్చన్స్ రావడం ఏంది, ఓన్లీ 2 క్వశ్చన్స్ అపియర్ అయ్యాయి. మరి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో 30+ అప్రాక్సిమేట్లీ 40 క్వశ్చన్ DC సర్క్యూట్స్ నుండి వచ్చాయి, AC సర్క్యూట్స్ నుండి 17 క్వశ్చన్, అంటే అక్కడ అప్రాక్సిమేట్లీ 50 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్. మరి ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి, పవర్ సిస్టమ్ నుండి మరి క్వశ్చన్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి మనం కదా? సో సిలబస్ సేమ్ అయినప్పటికీ వెయిటేజెస్ అనేటిది మారుతున్నాయి. కాబట్టి సార్ ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్ ఉంటుందా, ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టే చెప్పలేం. ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు, కాకపోవచ్చు. లాస్ట్ టైం DC సర్క్యూట్స్ నుండి సపోజ్ 37 వచ్చాయనుకోండి, రేపు DC సర్క్యూట్స్ నుండి 20 క్వశ్చన్సే రావచ్చు. AC సర్క్యూట్స్ నుండి ఈసారి 17 క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఈసారి 10 క్వశ్చన్సే రావచ్చు. సో ఆ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ అనేది కెన్ బి టేకెన్ ఫ్రమ్ పవర్ సిస్టమ్ కావచ్చు, లేదంటే కెన్ బి టేకెన్ ఫ్రమ్ మెషిన్స్ కావచ్చు, కెన్ బి టేకెన్ ఫ్రమ్ బోత్ ద సబ్జెక్ట్స్ కావచ్చు. ఎందుకు? దీస్ ఆర్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, దీస్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ITI ట్రేడ్. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నా, సో 2 క్వశ్చన్స్ వచ్చాయి ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో RFCL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, దిస్ ఎగ్జామ్ వాస్ కండక్టెడ్ ఇన్ 2021 అండ్ సబ్జెక్ట్ ఈజ్ ఎలక్ట్రికల్ మషిన్స్. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, టు కన్వర్ట్ ద మెకానికల్ పవర్ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్ మల్టిప్లై ద పవర్ డాష్. మెకానికల్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం, దేంతో మల్టిప్లై చేయాలంటే 746. నేను పవర్ సిస్టంలో డిస్కస్ చేశాను ఇది ఎనర్జీ కన్వర్షన్లో, అది చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ద పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ మే బీ అచీవ్డ్ బై యూజింగ్. జనరల్గా మనం ఈ ట్రాన్స్మిషన్ లైన్లో డిస్కస్ చేయాలి, కానీ మెషిన్స్ గురించి వచ్చింది కాబట్టి మెషిన్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనం పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ట్రాన్స్మిషన్ లైన్స్లో. అందుకోసం మనం ఇది మెషిన్స్ కింద, సింక్రోనస్ మెషిన్ కింద పరిగణించడం జరుగుతుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ మే బీ అచీవ్డ్ బై, అంటే ఎక్కడైనా పవర్ ఫ్యాక్టర్ డిటీరియేటింగ్, అంటే పవర్ ఫ్యాక్టర్ తగ్గుదల ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే సింక్రోనస్ మోటార్ వాడతాం. సో దట్ లీడింగ్ అవుతుంది. చూడండి, సింక్రోనస్ మోటార్ యూజ్ చేసి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తాం. ఇండక్షన్ మోటార్ ఎందుకు యూజ్ చేయలేము అని అంటే, యాక్చువల్లీ ఇండక్షన్ మోటార్ ఎప్పటికీ ఆపరేటింగ్ ఎట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. కాబట్టి మనం ఇండక్షన్ మోటార్ మెషిన్ని ఉపయోగించి మనం ఎప్పుడు కూడా పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయం. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం పవర్ ఫ్యాక్టర్ని ఏ డివైస్ని ఉపయోగించి ఇంప్రూవ్ చేస్తామంటే సింక్రోనస్ మోటార్ అనే డివైస్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం, ఇంప్రూవ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్. సో ఇంట్రెస్ట్ ఇన్ ఆస్పిరెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాండ్ అవుతుంది. రిగార్డింగ్ కోర్సు కావచ్చు, సబ్జెక్ట్స్ గురించి కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తుంది. అండ్ మా ఛానల్ని ఎవరైనా బిగినర్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, విజిట్ చేసినట్లయితే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ITI ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.